అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే కాకుండా నెక్స్ట్ ఉమెన్స్ డే వరకైనా మీరందరూ ఒక మంచి పొజిషన్ లో ఉండి మనీ ఎర్న్ చేస్తూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. చాలా మంది అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తున్నారండి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, నాకు స్టార్ట్ చేయాలని ఉంది, ఇంట్లోనే ఉంటుంది అనే మాట పడలేకపోతున్నానక్క అని అంటున్నారు. ఆ మెసేజెస్ చూస్తున్నప్పుడు నిజంగా ఏదైనా ఒకటి చేస్తే బాగుండు అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ ఉమెన్స్ డే రోజు ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకుంటే కనుక ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. అంటే నా వంతు నేను ఏం చేయగలనో అంత చేస్తున్నాను. వీడియోస్లో మీకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోండి, ఇంటి నుంచి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాను. సో మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి ఇంటి నుంచి మనీ ఎర్న్ చేయడం ఎలాగో తెలుసుకొని, అది కూడా ఫ్రీగా జెన్యూన్ వేలో చెప్తున్నాను కాబట్టి వాళ్ళు తెలుసుకొని ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా ఎర్న్ చేయండి. చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి, అంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తున్నారు, అక్క నాకు బిజినెస్ ఎలా చేయాలో తెలియదు, ఇంట్రెస్ట్ ఉంది, అలాగే ఎలా చెయ్యాలి గైడెన్స్ ఇవ్వండి. అలాగే చాలా మంది నాకు ఇంట్లోనే ఉంటున్నా అనే మాట పడలేకపోతున్నాను అని కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. సో అలాంటి మాటలు విన్నప్పుడే అనిపిస్తుంది ఏదో ఒకటి చేస్తే బాగుంటది అని. కానీ మనం ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాము. కానీ నా వల్ల అయినంత వరకు నేను ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూనే ఉంటున్నాను, వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను. నాకు వీలైనప్పుడల్లా నేనైతే వీడియోస్ లో చెప్తున్నాను. అండ్ లైవ్స్ చేయడం కొంచెం తక్కువ అయ్యాయి, లైవ్స్ కూడా చేస్తాను. వీడియోస్ చూస్తూ ఉండండి. ఓన్లీ డౌట్స్ అడగడమే కాదు, నేను మీకోసమే కదా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మన వీడియోస్ లో చెప్పాను, ఆ వీడియోస్ చూడండి. కొంతమందికి మీషో గురించి ఏది తెలియకుండానే సెలర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని లాసెస్ ఫేస్ చేస్తున్నారు. మీరు అలా లాసెస్ ఫేస్ చేయడానికి కాదు కదా నేను వీడియోస్ తీసి పెట్టింది, మీకు అంత ఇన్ఫర్మేషన్ తెలియాలి తెలుగులో అని నేను వీడియోస్ చేసి పెట్టాను. ఆ వీడియోస్ చూసి అన్ని తెలుసుకున్నాకే మీరు మీషో బిజినెస్ స్టార్ట్ చేయండి. అలాగే ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు. అంటే ఈ మధ్య చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఇంటి నుంచి ఏదైనా శారీ బిజినెస్ కానీ జ్యువెలరీ బిజినెస్ కానీ చేస్తున్నారు కదా, అలా మేము కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము, మాకు ఎలాంటి ఐడియా లేదు, కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. చాలా మంది అండి డిఎం చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ మన యూట్యూబ్ వీడియో అయితే వాళ్ళకి సెండ్ చేస్తున్నాను. కొంతమందికి డైరెక్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వీడియోలో కూడా అర్థం చేసుకునేలా లేరు. నా తరపు నుంచి ఒక అడ్వైస్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్పలేను, మెసేజెస్లో చెప్పలేను కదా, నాకు టైం ఫ్రీ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను వాళ్ళకి అర్థమయ్యేలాగా. కానీ ఆల్రెడీ అలా నేను ప్రతిసారి అందరికీ చెప్పలేను అనే వీడియోస్లో చెప్పాను. అంటే మీరు థంబ్నెయిల్స్ చూసి ఆగిపోకండి, నేను ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, థంబ్నెయిల్స్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదండి. మీరు వీడియో చూడండి, వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి. కానీ నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టిన దాన్ని మళ్ళీ కామెంట్స్ అయితే చెయ్యకండి. కొంతమందికి మీషో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉంది, కానీ వాళ్ళకి అస్సలు ఇన్ఫర్మేషనే తెలియట్లేదు. అసలు రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి, రిటర్న్స్ వచ్చాక అమౌంట్ ఎంత కట్ అవుతుందో కూడా తెలియట్లేదు, కామెంట్స్ లో అడుగుతున్నారు. అలాంటప్పుడు మీరు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? మీరు కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకుంటేనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలాగే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయమని చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. అంటే నాకు తెలుస్తుంది, అంటే యూట్యూబ్ ఛానల్లో అంటే వైటీ స్టూడియోలో నాకు కనిపిస్తుంది ఎవరెవరికి మన సబ్స్క్రైబర్స్ లో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అనేది. నేను వాళ్ళ ఛానల్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళు వీడియోస్ కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, కానీ వాళ్ళకి మానిటైజేషన్ అవ్వలేదు. సో అక్కడే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఆగిపోతున్నారు. అలా ఆగిపోకండి, ఏదో ఒకటి పెడుతూ ఉండండి. అంటే ఒక సపరేట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఎలా వీడియో అప్లోడ్ చేయాలి, కేటగిరీ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి, ఎస్ఈఓ అంటే ఏంటి, థంబ్నెయిల్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. చాలా యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పారు, నేను కూడా కొన్ని వీడియోస్ లో చెప్పాను. కొంచెం మీరు కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ నుంచి మనీ ఎర్న్ చేసేంత వరకు ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు, మనం హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా మనకు వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకొని ట్రై చేస్తూ ఉండండి. మనదేదో పెద్ద ఛానల్ కాకపోవచ్చు, కానీ నేను పడ్డ స్ట్రగుల్ అనేది చాలా ఎక్కువ అండి మన ఛానల్ కోసం. నేననే కాదు, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ముందు వాళ్ళు పడ్డ హార్డ్ వర్క్ గురించి మనమైతే తెలుసుకోవాలి. అందుకని నేను చెప్తున్నాను. ఎందుకంటే డే బై డే వీడియోస్ అప్లోడ్ చేయండి, రోజు అప్లోడ్ చేయకున్నా కానీ
అలా వీడియోస్ అప్లోడ్ చేయండి. అంటే మనం హౌస్ వైఫ్స్ కాబట్టి రెగ్యులర్గా ఏదో ఒక వీడియో చేయాలన్నా కష్టమే. బట్ ఏదైనా ఒకటి సాధించాలని మనకు ఉంటే కనుక మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది. వన్స్ మానిటైజేషన్ అయిపోతే మనం వద్దన్నా కానీ మనకు మనీ వస్తూనే ఉంటాయి మనం చేసిన వీడియోస్కి. ఈ రోజు చేసిన వీడియోకి మనకు లైఫ్ లాంగ్ మనీ అనేది వస్తుంది. అంటే మనకు వ్యూస్ వస్తున్నా కొద్దీ మనకు మనీ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. అంటే మనకి మానిటైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలా అని మీరు ఎవరెవరికో మనీ ఇచ్చి అయితే చేయించుకోకండి. జెన్యున్ వేలో మీరు ప్రాపర్గా యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకొని మనీ ఎర్న్ చేయండి. అలాగే ప్రాపర్గా ఒక బిజినెస్ గురించి తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. అలాగే ఓన్ బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మీషోలో కాకుండా అని కూడా అడుగుతున్నారు. ఏం లేదండి, మీరు ఒక బ్రాండ్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. అంటే మీ ప్రోడక్ట్ సెలెక్షన్ అయిపోయాక మీరు ఆ ప్రోడక్ట్స్ కి ఒక నేమ్ పెట్టుకోండి. అంటే మీ బిజినెస్ ఒక నేమ్ పెట్టుకొని ఆ నేమ్ మీద సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. అక్కడ రెగ్యులర్ గా మీ ప్రోడక్ట్స్ గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. అక్కడ నుంచి ఎవరైనా కస్టమర్స్ కావాలి అంటే మీరు ఇండియా పోస్ట్ నుంచి కొరియర్ చెయ్యండి. ఏం పెద్ద ఇష్యూ కాదండి కొరియర్ ఎలా పంపాలి అనేది. మీరు వన్స్ ట్రై చేశారు అంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. మీకు దగ్గరలో ఉన్న ఇండియా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, కొరియర్ ఎలా పంపాలో అడగండి, షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అవుతుంది అనేది మీరు తెలుసుకోండి. ఈజీగా ఉంటుంది. మీరు ఇండియా పోస్ట్ అంటే కస్టమర్స్ కావాలి అన్నప్పుడు వాళ్ళ అడ్రస్ తెలుసుకొని ఆ అడ్రస్ ని ఫ్రమ్ అడ్రస్ లో మీ అడ్రస్, టు అడ్రస్ లో వాళ్ళ అడ్రస్ రాసి ఒక కొరియర్ కవర్ ఉంటది కదా, ఆ కొరియర్ కవర్ లో మీ ప్రోడక్ట్ పెట్టేసి ఇండియా పోస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే జాగ్రత్తగా మీ ఆర్డర్ ని కస్టమర్ అడ్రస్ కి సెండ్ చేస్తారు. షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకుంటారు. షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ ప్రోడక్ట్ వెయిట్, డిస్టెన్స్ ని బట్టి ఉంటదండి. దాన్ని మీరు చూసుకుంటే చాలు. అలాగే ముందే షిప్పింగ్ ఛార్జెస్ ఎలా పే చేయించుకోవాలని కూడా అడుగుతున్నారు. షిప్పింగ్ ఛార్జెస్ గురించి మీరు ఇండియా పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు ఐడియా వస్తుంది. అంటే హాఫ్ కేజీకి ఒక రేట్ ఉంటుంది, కేజీకి ఒక రేట్ ఉంటుంది. అండ్ మనం ఎలాంటి ప్రోడక్ట్స్ పంపించాము, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత అంటే తొందరగా పంపించాలంటే ఒక రేట్ ఉంటుంది, అంటే ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ కొంచెం లేట్గా అయినా పర్లేదు అంటే ఇంకో ప్రైస్ ఉంటుంది. ఇలా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది. ఇందులో మీరు తెలుసుకోలేని అంటూ ఏం లేదండి. కొంచెం ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ఆన్లైన్ బిజినెస్ గురించి కూడా ఐడియా వస్తుంది. ఏదో ఒక్క ఆర్డర్ అయినా పంపించడానికి ట్రై చేయండి, మీకు పూర్తిగా ఐడియా వచ్చేస్తుంది. ఆర్టీఓ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఆర్టీఓ అంటే మీరు కస్టమర్స్ కి మీ ప్రోడక్ట్ పంపించినప్పుడు వాళ్ళు తీసుకోకుండా రిటర్న్ అంటే వాళ్ళు తీసుకొని వాళ్ళకి నచ్చగా పంపిస్తే రిటర్న్, కానీ వాళ్ళు అక్కడ అవైలబుల్ గా లేనప్పుడు మీకు రిటర్న్ పంపిస్తే దాన్ని ఆర్టీఓ అంటారు. ఇలా ఆర్టీఓ వచ్చినప్పుడు మీరు మీషోలో అయితే ఎలాంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇండియా పోస్ట్ లో కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మనీ ఎంత తీసుకుంటారు అనేది కూడా తెలుస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏంటో చెప్తారు, ప్రీపెయిడ్ అంటే ఏంటో కూడా వాళ్ళే చెప్తారు మీకు. ప్రీపెయిడ్ అంటే ఏంటి అంటే మనం కస్టమర్స్ కి ప్రోడక్ట్ సెండ్ చేయకముందే మనీ పే చేయించుకోవడము ప్రీపెయిడ్ అంటారు. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అంటే మన ప్రోడక్ట్ కస్టమర్ కి సెండ్ అయినాక వాళ్ళు మనీ పే చేస్తారు, దాన్నే క్యాష్ ఆన్ డెలివరీ అంటారు. అంటే ఇండియా పోస్ట్ లో ప్రీపెయిడ్ అయినా క్యాష్ ఆన్ డెలివరీ అయినా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి, అవి కూడా వెళ్ళి తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉండొచ్చు, నేను చెప్పొచ్చు. బట్ మీ ఏరియాని బట్టి అలాగే మీ కస్టమర్ అడ్రస్ ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇదన్నీ తెలుసుకోండి. ఆన్లైన్ బిజినెస్ అంటే అంత కష్టం ఏమి కాదు. ఫస్ట్ మీరు ఒక ట్రెండింగ్ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. సోషల్ మీడియాలో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి. ఒక్క వీడియో వైరల్ అయినా ఆర్డర్స్ వస్తాయి. నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను, ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. హార్డ్ వర్క్ చేయండి, రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి, క్రియేటివ్గా అప్లోడ్ చేస్తూ ఉండండి. మీరు మీ ప్రోడక్ట్ని ఎంత క్రియేటివ్గా చూపించాలనుకుంటున్నారో, అలాగే కాంపిటీషన్ వరల్డ్ కాబట్టి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు మీ ప్రోడక్ట్ని ఎలా సేల్ చేస్తున్నారు అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో అండ్ లాస్ట్ లో మీ అందరికి చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది సిస్టర్స్ డిఎం చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి అని. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్స్ చాలా వరకు ఫ్రాడ్ జరుగుతున్నాయి. అది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. జెన్యున్ గా ఏవైనా ఉండొచ్చు, కానీ అవి మన వరకు వస్తాయన్న గ్యారంటీ లేదు. సో ఎవరికి ఆన్లైన్ లో మనీ పే చేయకండి. ఒకవేళ మనం ₹1 పే చేయాలి అన్న వాళ్ళు ఎంత జెన్యున్ అనేది మీరు ముందే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకునే మీరు జాయిన్ అవ్వండి. నా వరకు మీరు అలాంటి జాబ్స్ కి వెళ్ళడం కన్నా మీ ఓన్ గా మీరు ఏదైనా సాధించడానికి ట్రై చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్, నా సజెషన్ అనుకోండి.
ఓన్గా ఏదైనా చేయడానికి ట్రై చేయండి. ఒకరి కిందికి వెళ్ళాలి, ఒకరి దగ్గర వెళ్ళి పని చేయాలి అనే దానికన్నా మీ ఓన్గా మీరు చేస్తే అది చాలా బాగుంటుంది. మీకు, మీ పిల్లలకి, అంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా అది ఒక గుర్తింపునిస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ నా సజెషన్ అనుకోండి, నా ఒపీనియన్ అనుకోండి, అండ్ మీరు ఎలాగైనా తీసుకోండి దీన్ని. సో థ్యాంక్ యూ అండి. ఈ ఉమెన్స్ డేకి మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ డే వరకు మన ఛానల్ కూడా గ్రో అవ్వాలి. మనతో పాటు మన వాళ్ళందరూ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని నేను చాలా చాలా అనుకుంటున్నాను. సో మీరు కూడా దానికి ట్రై చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయండి. అండ్ బిజినెస్ గురించి కావాలి అంటే ఫస్ట్ వీడియోస్ వాచ్ చేయండి, వీడియోస్ వాచ్ చేశాకే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ.